ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని మీద కేటీఆర్ స్పందించడం జరిగింది. 24 గంటల్లో దీని మీద పూర్తి స్థాయిలో నిరూపించకపోతే మాత్రం న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని మరోవైపు కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, మొత్తం మీద ఈ ఇష్యూని ఎలా చూడాలంటారు? కేటీఆర్ కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సిరాజ్, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా రాజకీయ హీట్ పెరిగిందా అంటే ఎస్ అని చెప్పాలి. ఎందుకు అనంటే నిన్న బండి సంజయ్ దీనికి సంబంధించి సిట్ విచారణకి వెళ్ళారు. అక్కడ ఆయన సీల్డ్ కవర్లో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మరీ సిట్ అధికారులకి అప్పగించారు. కొన్ని కీలకమైన ఆధారాలు అని కూడా మనకు చెప్పి లోపలికి వెళ్ళారు. అయితే దాదాపు ఇదంతా 12 గంటలకి స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. 12 గంటలకి వెళ్ళి సిట్ ముందర హాజరయ్యారు బండి సంజయ్. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్మూలం ఏమైనా ఉంది అని అంటే ఫస్ట్ మనకు ఆల్రెడీ ముందే చెప్పి వెళ్ళారు. ఎక్కువగా తెలంగాణలో ఎక్కువగా ఫోన్ ట్యాప్ అయ్యింది నాది మాత్రమే అని చెప్పేసి, అలాగే ఆయనతో పాటు ఆయన భార్యది అలాగే ఆయన సన్నిహితులది కూడా ఫోన్ ట్యాప్ చేశారు. అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, అందులో కేసీఆర్ కేటీఆర్ అందరి ఫోన్లు విన్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డిది అలాగే నాది అలాగే ఇంకా చాలామంది ఫోన్లు విన్నారు. అందులో ముఖ్యంగా బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. అలాగే అటు వ్యాపారవేత్తలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, ఇలాంటి ప్రముఖుల ఫోన్లన్నీ విన్నారు. అందులో ముఖ్యంగా పోలీస్ అధికారుల ఫోన్, పెద్ద పోలీస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి మరి విన్నారు. అలాగే ఇటు ఓయూ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ల కాల్స్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి ఆరోపించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన వాగ్మూలం ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. అయితే నాకు సిట్ అధికారులు చెప్తున్న విషయాలు వింటుంటే నాకు షాక్ అనిపించింది. నేను చాలా షాక్కి గురయ్యాను. ఇంత దరిద్రానికి ఒడిగట్టారా అప్పటి ప్రభుత్వం అని చెప్పేసి నాకు అనిపించింది అని చెప్తూ, అందులో ముఖ్యంగా ఏదైతే అప్పుడు సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు ఏవైతే ఫోన్ ట్యాప్ చేశారో అందులో నా ఫోనే ఎక్కువగా ట్యాప్ చేశారు అని చెప్పేసి అధికారులు నాకు ఒక లేఖ చూపించారు. అందులో కూడా మొత్తం నా ఫోన్ ట్యాపింగే ఉంది. అంటే నేను అప్పుడు అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాతో పాటు అంటే నేను ఢిల్లీకి మాట్లాడుతున్న మాటలన్నీ వినడమే కాకుండా నా సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, నా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అందుకే మేము వాట్సాప్ కాల్స్, సిగ్నల్ కాల్స్ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచారు సీఎం కేసీఆర్, అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే కేటీఆర్ కూడా చాలామంది బిజినెస్ మ్యాన్స్ దగ్గర ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కోట్లల్లో దండుకున్నారు. ఆ డబ్బు ఏమయ్యింది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇద్దరు కావాలనే తోడు దొంగల్లాగా పనిచేస్తున్నారు రాష్ట్రానికి. అలాగే వీళ్ళిద్దరి వల్లనే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హీట్ ఎక్కుతోంది. కానీ అసలు వీళ్ళంతా టైంపాస్ చేస్తున్నారు అని అయితే చెప్పాలి అని అనుకుంటూ మాట్లాడారు. అందులో ముఖ్యంగా అప్పటి ఒకవేళ సీఎం క్లీన్ చిట్ ఇచ్చే అధికారం ఉందా అంటే సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆల్రెడీ విచారించినప్పుడు ఆయన క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అధికారం ఎవరికి ఉంటుంది? పోలీసులకు ఉంటుందా, సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి ఉంటుందా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అంటే అసలు ఎవరిని అరెస్ట్ చేసేంత ధైర్యం ఇప్పటి ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి అనడమే కాకుండా ఇంకో పక్క కేటీఆర్ పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. అది కూడా అటు సినిమా రంగానికి సంబంధించింది కావచ్చు, ఇటు వ్యాపారులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్కి గురి చేశారు అని చెప్పేసి అని అన్నారు. సో దీనికి రెస్పాండ్ అవుతూ నిన్న కేటీఆర్ కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో ముఖ్యంగా ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఖచ్చితంగా 48 గంటల్లో ఈ బండి సంజయ్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి అని అన్నారు. ఎందుకంటే నేను ఒకవేళ ఫోన్ ట్యాప్ చేస్తే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాప్ చేస్తే దానికి సరైన ఆధారాలు చూపించి ఇవన్నీ మాట్లాడాలి. కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఇప్పుడు మేము ఖచ్చితంగా అఫెండ్ అవుతున్నాం అని చెప్పేసి, అలాగే 48 గంటల్లో సారీ చెప్పిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా కింద కూడా చెప్పులు మోస్తూ నేను పదవులు
పొందలేదు అన్నట్టుగా ఒక కోట్ కూడా పెట్టారు. అంటే ముఖ్యంగా ఏదైతే బండి సంజయ్ మాట్లాడిన మాటలు బ్రెయిన్లెస్గా ఉన్నాయి. అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సత్యం కాదు, అన్ని అసత్యాలే అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి మరి బండి సంజయ్ ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాలి సిరాజ్. అయితే ముఖ్యంగా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు బండి సంజయ్ ఇదే మీడియా వేదికగా. ఏంటంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి అదే దమ్ము ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అంటే బీఆర్ఎస్ నేతల్ని కూడా అంటే వాళ్ళ మంత్రులవి కూడా ఫోన్ ట్యాప్ చేశారు కేసీఆర్, కేటీఆర్. అలాగే కూతురు అయిన కవితది కూడా అల్లుడిది కూడా ఫోన్ ట్యాప్ చేశారు. వాళ్ళని కూడా విచారణకు పిలిచే దమ్ముందా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిది కూడా అప్పట్లో ఆయన సీఎంగా లేని టైంలో కూడా ఆయన ఫోన్ ట్యాప్ అయ్యింది అని చెప్పేసి మనకు నోటీసులు వచ్చినాయి. మరి వాళ్ళ అప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలిచే అంత ఉందా? లేకపోతే ఇంకా ఇది ఈడీకి ఎందుకు ఇవ్వడం లేదు? ఇందులో మనీ లాండరింగ్ జరిగింది. ఎందుకంటే డబ్బులు కోట్లల్లో వస్తే దాదాపు 2 కోట్లు 1 కోటి రూపాయలు మాత్రమే రికవరీ అయ్యాయి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. మరి దీన్ని ఈడీకి ఎందుకు లేఖ రాయడం లేదు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇలాంటి చాలా క్వశ్చన్స్ వేశారు. ఎందుకు ధైర్యం లేదు సిబిఐకి ఇవ్వడానికి? ఎందుకు ధైర్యం లేదు? ఎస్ఐబిని వాడుకున్నారు కేటీఆర్ అని చెప్పి ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు. అంటే వీటన్నిటిని ప్రూవ్ చేయాలి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఈవెన్ సిబిఐకి ఇచ్చినా మేము దానికి కూడా విచారణకు మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా చాలాసార్లు అన్న సందర్భాలు కూడా చూసాము. సో వీటన్నింటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇదొక పెద్ద అంటే తెలంగాణలో ఇదొక రాజకీయంగా హీట్ పెరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది సిరాజ్. ఎస్ హరిక, ఇంకోవైపు కూడా బండి సంజయ్ వ్యాఖ్యల మీద కేటీఆర్ న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్తో పాటుగా కేటీఆర్ స్పందన మీద అటు బీజేపీ నేతలు కానివ్వండి, బండి సంజయ్ కానీ ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే అంటే ఇంకా స్పందించినట్టయితే తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారు. ఎందుకనంటే ఇప్పటికే మనం చూసాము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఫోన్ ట్యాప్స్ అయ్యాయి. పెగాసస్ అని ఒక సాఫ్ట్వేర్ని వాడి మరి అందరినీ ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి మనకు చాలాసార్లు తెలిసిన విషయమే. పైగా కేటీఆర్ఏ స్వయంగా అటు వ్యాపారులను, ఇటు సినీ రంగం ప్రముఖులను, అలాగే ఇటు చాలా మందిని వాడుకొని డబ్బులు దండుకున్నారు, కోట్లలో దండుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. సో వీటన్నింటికి ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి ఇప్పటికే వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా ఒక సాఫ్ట్వేర్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి కూడా ఇలాంటివి చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి వీటన్నింటికి సంబంధించి మరి ఇప్పటికీ కేటీఆర్ మాత్రమే స్పందించారు ట్విట్టర్ వేదికగా. మరి ఇప్పటికైతే మరి బీజేపీ నాయకులు మరి దీనికి సంబంధించి స్పందించాల్సిన ఉంది. మరి బండి సంజయ్ కావచ్చు, ఇంకా మిగతా నేతలు కావచ్చు ఎలా స్పందిస్తారనేది ఎదురు చూడాల్సిందే సిరాజ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలకమైనటువంటి డిమాండ్ చేయడం జరిగింది. బండి సంజయ్ వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపితం చేయాలని కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని కూడా కేటీఆర్ హెచ్చరించడం జరిగింది. మరి దీని మీద బీజేపీ నేతలు లేదా బండి సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది.